అరే ఏంట్రా ఇది? హాయ్ ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. నైనిక మరియు యష్మి, మీరు బెటర్ క్లాన్ అని నిరూపించుకోవడానికి ఇస్తున్న రెండవ ఛాలెంజ్ లూప్ ద హోప్స్. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. వెరీ సింపుల్ అయ్యా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఏమి లేదయ్యా, మీకిచ్చిన హోప్స్ ని చైన్ ని బ్రేక్ చేయకుండా తమ శరీరాల మీదుగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరో విషయం, 1 సెకండ్. హోప్ ని స్టార్ట్ పాయింట్ దగ్గర తీసుకునే సభ్యుడు చేత్తో తీసుకోవడానికి వీల్లేదు. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. నువ్వు హ్యాపీరా? వెరీ నైస్. కమ్ హియర్. స్వీట్. గో. థ్యాంక్ యూ సార్. అవును, హెడ్ నుంచి దట్ వాస్ అవర్ స్ట్రాటజీ. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. యా, ఇట్స్ అప్ టు సంచాలక్. లెట్ హిమ్ డిసైడ్ ప్రేరణ. హి హాస్ బుర్ర ఉంది కదా? బుర్ర ఉంది కదా? అంటే నాకు బ్రెయిన్ లేదరా? మీరు ఫుల్ బాడీ అనుకొని చేశారు, రైట్? పృథ్వీ, ఇఫ్ యు వాంట్ టు టాక్, ఐ కాంట్. చేసాము. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. సార్, శరీరం మీ దగ్గర ఎండ్ పాయింట్ దగ్గర చేర్చింది నైనికా టీం. మనోజ్ టీం గెలిచింది. సంచాలకుల నిర్ణయం ప్రకారం రెండు క్లాన్స్ చెరొక ఛాలెంజ్ ని గెలవటం జరిగింది. మండుతున్నట్టుంది. అయితవా? రిగ్రెట్ అవుతావాను? ఏమని? ఒకవేళ వెళ్తే ఎల్లవని నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు రిగ్రెట్ అవుతా? మరి నీకు తెలుసు. ఏమో, నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతాంటే. వీడు మొత్తానికి మనిషి అయినట్టున్నాడు. అయిండు మనీ కదా. అయిండు. ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. ఏమైందిరా? తినబుద్ధి అయితే లేదు, ఫుల్ ఉన్నది కడుపంతా. ఏమైందిరా? ఏం కాలేదు, బోరింగ్ ఉన్నది అంతే. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? దట్స్ వాట్ ఐ వాంట్. ఇక్కడ కూర్చొని నువ్వు సోలో బోర్ కొట్టడం వల్ల అట్లీస్ట్ జోకర్ గా ఎవరినైనా చూసుకుని ఎంజాయ్ చేయొచ్చుగా. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. ఐ డోంట్ నో వాట్ యువర్ ఫీలింగ్, బట్ దట్స్ ఓకే. కమ్, నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. నా ఎందుకు ఇలా? నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. నీకెవరనిపిస్తుంది? జరగదురా, మీరు అనుకున్నట్టు జరగదురా. 5 ఇటుకలని స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. మొదలు పెడదామా? పోటీ ప్రారంభించండి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. వాట్ ఇస్ దిస్? వెరీ గుడ్. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. ఏమిరో బండిని దంతున్నావు? ఏం చిల్లర్ కాదురా మీరు? మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. చల్దా బై. మీకు ఇంట్లో లగ్జూరియస్ రూమ్ అయిన డ్రాగన్ ఫ్లై రూమ్ లభిస్తుంది. కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి. మన పని మనం నిజాయితీగా చేయాలి. కష్టపడు. మీరు పెద్ద క్లాన్ యొక్క చీఫ్ అయిన కారణంగా మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఏంటి సార్ అది? అందులో ఒకటి, మీరు మరియు మీ క్లాన్ సభ్యులు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. మరి ఎంత మీడిసి పడబోక బొక్క బొర్ల పెడతావు. లేదు, ఏం లేదు. ఒక్క నిమిషం. ఉన్న ఫైర్ అంతా మొత్తం ఆర్పేసిండ్రు బిగ్ బాస్. నీలో అంత వేడుందా?
నా వైఫ్ కి కాఫీ అంటే ఇష్టం అనమాట. సో తనని హక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది పూసుకొని వెళ్తా నేను. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. వెళ్ళి ఇట్లా కామ్గా ఇట్లా పక్కన నుంచి తమ్ముడు అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? మీరు ఏ పని చేయకూడదు కదా, ఏ పని చేయకండి, ఏ ప్రకారం ఏ పని చేయకూడదు. ఒరే బుర్ర తక్కువ ఎదవా. మీరు మరియు మీ క్లాన్ సభ్యులు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నా ఇంట్లో పని చేస్తలేడు అడిగేటప్పుడు ఇలా ఇలా అంటున్నావేంట్రా? ప్రిన్సిపాల్ బ్రెయిన్ లేదనా? అప్పుడు ఈయన ఓపిక ఉండాలి. నోరు వేసుకొని పడిపోవద్దు. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు పోద్ది. నేను కూడా నీకు నచ్చింది నీకు ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్ల నీటి చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఏందిరా నాకు నోలో మజాక్ అవుతుందా అనుకన్నా. వీరికి నోరు లేదనుకుంటే మనకు బుద్ధి లేనట్టు. నవ్వుకుంటూ వెళ్ళిపోయి చదవని తీసి అప్పుడు తవ్వట్లేదు. నాకు వద్దు నన్ను వదిలేయండి ప్లీజ్. కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. వాటర్ తాగ ఫస్ట్, వాటర్ తాగ ఫస్ట్, వాటర్ తాగ వెళ్ళు. బుద్ధుందా లేదా నీకు? వద్దని ఎంజాయ్ చెప్పాలి. ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం రావడానికి. అక్కడే పెడతాను. గుడ్ నైట్ బాయ్స్. ఈ లాజిక్ ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతా కానీ మీరు వెళ్తున్నారు, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆఫ్ కాన్వర్సేషన్ వెళ్తున్నారు. స్కెచ్లు పెరగకుండా వెళ్ళిపోతావే. అమ్మా ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే కానీ నేను పడుకోను. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్.